ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? గేట్ దగ్గరికి వెళ్ళాలి. చూద్దాం. హాయ్ గైస్, నేను ఆఫీస్ పని మీద ఇలా ఈరోజు ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఏమనుకోవాలి ఇటు గురించి? ఇప్పుడు పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. నాలాగే మీరు కూడా రకరకాల రీజన్స్ వల్ల ట్రావెల్ చేస్తూ ఉంటారు. పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, లేదంటే ఎమర్జెన్సీ అవ్వచ్చు, లేదు అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. ఓకేనా? ఇలా ట్రావెల్ చేసినప్పుడు మనం ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో, అట్ ద సేమ్ టైం వర్కౌట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బట్ మన 24 hours టైం ఎవడో కూడా ఏదో విధంగా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. బట్ ఆ 24 hours ఒక గంట మన వర్కౌట్కి మనం ఇచ్చుకోలేకుంటే ఇంకా వేస్ట్. ఆ ఒక్క గంట మన లైఫ్ కోసం, మనం హెల్తీగా ఉండడానికి, మనం ఫిట్గా ఉండడానికి ఒక్క గంట మనం ఇచ్చుకోలేకుండా ఉంటే వేస్ట్. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఇక్కడ ఒక 10 days ఉంటాను. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి వర్కౌట్స్ కానీ, ఎలా చేసుకోవాలి, ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఆఫీస్ మేనేజ్ చేస్తూ వర్కౌట్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం డైట్ ఎలా ఫాలో అవుతాను ట్రావెల్ చేసినప్పుడు, మీకు కూడా చాలా ఇన్పుట్స్ వస్తాయి. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. సో మిస్ అవ్వకుండా ఈ 10 days ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో మీ, లైక్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ ఆల్ అప్డేట్స్. ఓకే, సో ఇప్పుడు మన రూమ్ అంతా మెస్సీగా ఉంది. చూద్దాం దాన్ని ఎలా వర్కౌట్కి మారుద్దాం. ఒకసారి చెక్ చేయండి వర్క్. ఏది బాబుజీ ఇదే, ఏది టార్చర్ మనకి? ఇది మన రూము. ఇప్పుడు దాన్ని మార్చాలి వర్కౌట్ కోసం. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. నేను వర్కౌట్స్ అన్నీ చేయాలంటే ఇంకొక 1/2 hour పడుతుంది. 1/2 hour to 45 minutes పడుతుంది. అయిపోయిన తర్వాత డిన్నర్ చేయాలి. నా ఆఫీస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ట్రావెల్ చేసి మళ్ళీ ఒక 1 hour నా వర్కౌట్ మిస్ అవ్వకూడదు కాబట్టి. అండ్ సో మీరు కూడా చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం ట్రైన్, బస్సు లేదంటే ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు దాని టైమ్స్ ఏ టైం ఉందో దాని ప్రకారం మనం బుక్ చేసుకుంటాం తప్పనిచ్చి మనం అంటూ ఒక ఫిక్స్డ్ టైం ముహూర్తం పెట్టుకొని ఆ టైంకి మనకేమి అవేమి ఉండవు కదా. సో మనలో చాలామంది ఒకటి ఏదైనా స్టార్ట్ చేయడానికి రకరకాల రీజన్స్ ఎత్తుకుంటారు. January 1st లేదంటే మంత్ స్టార్టింగ్, లేదంటే రకరకాల రీజన్స్. ఒక రోజు ఇలా పలానా రోజు స్టార్ట్ చేయండి. ఏ రోజు అనుకుంటే ఆ రోజే స్టార్ట్ చేయండి. ఈ రోజు అనుకుంటే ఈ రోజే, ఎందుకు డిలే చేయాలి? ఈరోజు రేపు అనుకుంటూ. సో కాబట్టి ఇలాంటి ఎవరైనా ప్రతిరోజు కారణాలు చెప్పుకుంటూ పోస్ట్పోన్ చేసే మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీస్కి కానీ ఈ వీడియో షేర్ చేయండి. ఫ్యాన్ అడ్డం ఉంది కానీ ఇవేవి మన వర్కౌట్ చేయకుండా మనల్ని ఆపలేదు.
ఈరోజు బాక్సింగ్ ఎలానో అర్థం కాలే. మనం రెగ్యులర్గా స్కిప్పింగ్ చేసి తర్వాత బాక్సింగ్ చేసేటోళ్ళం కదా, రోజు ట్రైన్ చేసేటోళ్ళం కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. బాక్సింగ్ ఎలా అనుకున్నా, ఇక్కడ మనకేమీ బాక్సింగ్ గ్లౌజెస్ కానీ బాక్సింగ్ బ్యాగ్ కానీ ఏమీ లేదు. బట్ మనం వర్కౌట్ చేయాలంటే యూనివర్స్ మొత్తం మనం ఎలా సపోర్ట్ చేస్తుందో చూడండి. నాకు తెలియదు, నాతో పాటు నా కొలీగ్ కూడా ట్రావెల్ చేశాడు పూణేకి. సో తను కిక్ బాక్సింగ్లో ఛాంపియన్ అంట. సో కాబట్టి తన దగ్గర నుంచి నేను ఇన్పుట్స్ తీసుకున్నా, ఎలా కిక్స్ కానీ లేదంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి వార్మప్స్ కానీ చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు. సో మనం వర్కౌట్ చేయాలి అని ఏదన్నా మనం గట్టిగా అనుకుంటే మన యూనివర్స్ మొత్తం మనకు సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి మిస్ అవ్వకుండా డైలీ మీరు ఏదైతే వర్కౌట్ అనే కాదు, ఏదైనా జీవితంలో మీరు ఒకటి అనుకొని సాధించాలి అనుకుంటే ఆగకుండా కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఏమైందనా? వా వా ఏం మాట్లాడాడు ఈడు? వా 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 ఏం బుద్ధిశాలి. నేను కూడా స్టార్ట్ చేయడానికి రకరకాల వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో రకరకాలు ఉంటుంది. ఎవరేమనుకున్నా ఏం పట్టించుకోకండి. బట్ లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలంటే ఇవేమీ పట్టించుకోకుండా మనం అనుకున్న పని చేసుకుంటూ పోవడమే, అంతకుమించి ఏం లేదు. అదే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమనుకుంటారు కూర్చొని ఆలోచించుకుంటుంటే అసలు లైఫ్లో ఏమీ జరగదు, ఏమీ మారదు. అండ్ మీ లైక్స్, మీ ఫాలోస్, మీ సబ్స్క్రిప్షన్స్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ దట్ గివ్స్ బూస్ట్ for me, and I will post all my videos, workout as well as food ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, ఈ ట్రావెలింగ్ అవన్నీ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. ఈ 12 days ఎన్ని డేస్ ఉంటాను నాకు ఇక్కడ తెలియదు, బట్ ఉన్న అన్ని డేస్ ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఎలా వర్కౌట్ చేస్తున్నాను అన్నీ మీకు అప్డేట్స్ ఇస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఫాలో చేసుకొని లైక్స్ అండ్ షేర్ చేస్తే నాకు అది బూస్టప్ ఇస్తుంది. నేను ఇంకా వర్కౌట్ కానీ డైలీ ఇలా వీడియోస్ షేర్ చేయడానికి కానీ నాకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. See you in next video tomorrow. Bye.